పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువ్వా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు రావాలంటే వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 10ని తీసుకొచ్చేసాము. మరి ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 10లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మధు, ఎంత ప్రిటీగా ఉన్నావు తెలుసా ఈ పింక్ డ్రెస్లో. నీ ప్రిటీనెస్కి ఎన్ని ముద్దులు ఇచ్చినా సరిపోదు. సార్, మిమ్మల్ని ఆ రోజు కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నన్ను ఇంతవరకు ఎవరు కొట్టలేదు తెలుసా. నీకు మాత్రమే ఆ హక్కు ఉంది. దానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు 100 ముద్దులు పెడతాను. ముద్దులతోనే సరిపెడతావా? మీ ఇష్టం, మీరేదంటే అదే. నన్ను నేను మీకు సమర్పించుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను సార్. మధు, నిజంగానా? మధు, ఎవరేమన్నా ఏదేం జరిగినా నువ్వు నాదానివి, నేను నీవాన్ని. మావయ్య నన్ను నమ్మి నిన్ను తీసుకొచ్చాడు. అత్తయ్యకి మనం ఇలా కలుసుకుంటున్నామన్న విషయం కూడా తెలీదు. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు పెంచుకున్న ప్రేమని నేను చాటుగా దోచుకోలేను మధు. అర్థమైందా? చాలా బాగా అర్థమైంది సార్. నేను మీ నుంచి దూరంగా ఉండి మిమ్మల్ని నేను కష్టపెట్టలేను, అది మాత్రమే చెప్పాలనుకున్నాను. మనిద్దరం ఇలా కలిసిపోయాం, నాకది చాలు మధు. పెళ్లి వరకు నేను వెయిట్ చేయగలను. పెళ్లి తర్వాత నాకు ఆ మెమరీ కావాలి. మంచి మెమరీ ఇస్తావు కదా? మీరేది అడిగితే అది ఇస్తాను. నాకు ఇలాగే ఉండిపోవాలనుంది సార్. మీ గుండెల మీద ఇలాగే వాలిపోవాలనుంది. మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఇలాగే ఉండిపోండి. నేను ఎక్కడికి వెళ్తాను మధు? నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఐ లవ్ యూ సార్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ మధు. మరి మన పెళ్ళెప్పుడు? మమ్మీని ఎలాగోలా ఒప్పించాలి. ఇప్పుడు నా ముందున్న టాస్క్ అదే మధు. నీ ఫ్రెండ్ ప్రియాని కలిసాను ఈరోజు. ప్రియాని కలిసారా? తను ఇప్పుడు నీకే కాదు, నాకు బెస్ట్ ఫ్రెండ్. అవునా? ఎక్కడ కలిసారు? ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిందా? నాకు తెలుసు ఇదేదో పిచ్చి పని చేస్తుందని. మళ్ళీ సారీ అడుగుతానంది, అందుకే కదా అది వచ్చింది. యాక్చువల్లీ అందుకే మమ్మీ తనని ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తుంది ఇంటికి. మాతో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అవన్నీ మాట్లాడుకున్నాం మేము. మమ్మీ డాడీ చేసిన తప్పు. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇదంతా చేశారు. పాపం తను ఎన్ని హోప్స్ పెట్టుకుందో కదా. ఎన్ని పెట్టుకున్నా నేను ప్రేమించానని తెలిస్తే అది దేన్నైనా వదులుకుంటుంది. నా స్నేహం గురించి మీకు తెలీదు సార్. మరి తన పరిస్థితి ఏంటి? ఎలా సార్? మరి దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. తనకు ఒక మంచి సంబంధం చూసి మనమే దగ్గరుండి పెళ్లి చేద్దాం. సార్, మా పెళ్ళయ్యాక కూడా మేము ఎప్పుడు కలిసే ఉంటాం సార్. మీరు మాకు ఎప్పుడు అడ్డు చెప్పొద్దు. నేనెందుకు చెప్తాను? నీ ఇష్టమే నా ఇష్టం. చెప్పాను కదా తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిందని. లొడలొడా వాగుతూనే ఉంది. నేను ఎంత సైలెంటో అది అంత అరుస్తూనే ఉంటుంది. అమ్మకి అదంటే చాలా ఇష్టం. అమ్మో, ఏమైంది? నేను మా మమ్మీని ఎలా ఒప్పియాలా అని ఆలోచిస్తున్నాను, కానీ అత్త గురించి ఆలోచించట్లేదు. మీ మమ్మీ గురించి నాకేం తెలీదు.
నేను ప్రియాకే వదిలేస్తాను. అదే అమ్మ నొప్పిస్తుంది. అది చెప్తేనే వింటుంది. నాకు అది చెప్పింది తను. నేను మర్చిపోయాను. ఆంటీ గురించి టెన్షన్ పడకండి, నేను ఒప్పిస్తానంది. ఎంత మంచిదో కదా తను. అదేం తెలుసుకోకుండా మీరు తనని తిట్టేశారు. సారీ మధు, నేను సారీ చెప్పాను తనకి, కానీ తనే రివర్స్ నాకు సారీ చెప్పడానికి వచ్చింది. అది లేకుంటే నేను లేను. దాన్ని ఏమైనా అంటే మళ్ళీ చెంప పగలు కొడతాను. అంత అదృష్టమా నాకు మధు. హలో విక్రమ్. రాక్షసి, ఎన్ని కాల్స్ చేశానే, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. కనీసం మెసేజ్కి రిప్లై అయినా ఇవ్వచ్చు కదా. ఇచ్చెక్కుతోంది నాకు అప్పటి నుంచి. నీ వర్క్ అయిపోయిందా? అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. హ్యాండ్ ఇస్తాననుకున్నావా? చంపేస్తాను నిన్ను. ఆఫీస్ వర్క్ ఉందన్నావు, అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది. నా వల్ల కాదు, నేను వచ్చేస్తున్నాను. ఎక్కడికి? ఇంటికి. ఇదేమైనా మీ అత్తగారు ఇల్లు అనుకున్నావారా? మరి కాదా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి కుదరదు. ఎందుకే? ఎందుకంటే మావయ్య వాళ్ళు వచ్చేసారు. అబ్బా, ఏంటబ్బా? మరి నేను? వచ్చేసేయ్, వచ్చి మాట్లాడి తీసుకెళ్ళిపో. సరే, వస్తున్నాను. వస్తున్నావా? మాట్లాడేస్తావా? హా, ఏమని మాట్లాడతావు? ఈ పిల్ల నాదని చెప్పేస్తాను. ఆహా, ఈ పిల్ల నాదనగానే ఇచ్చేస్తారు నీకు. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వాలి? ఆ పిల్లకు కూడా నేనంటే ఇష్టం అని చెప్తాను. ఆహా, నా మీద వేసేస్తావా? ఏయ్, నాకేం సంబంధం లేదు. నా గురించి ఏమైనా చెప్పావంటే చంపేస్తాను. వచ్చి ఏం మాట్లాడతావో ఎలా ఒప్పిస్తావో ఒప్పించుకో. ఒప్పుకోకపోతే ఏమన్నావు? ఒప్పుకోకపోతే ఏం చేస్తావని అడుగుతున్నాను. కిడ్నాప్. ఏంటి? కిడ్నాప్ చేసేస్తాను నిన్ను. చేసి పెళ్లి చేసుకుంటాను. తర్వాత ఏం చేస్తానో మేడం గారికి తెలీదా? తెలీదు. చెప్పాలా? ఉమ్. సరే చెప్తున్నా విను. నా 2 చేతులతోటి నిన్ను. ఏ వికీ, ఎక్కడున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చెప్పమన్నావు కదా. షటప్ ఇడియట్. సరేనే, ఏం మాట్లాడమంటావో కరెక్ట్గా చెప్పు. నాకేం తెలీదురా. ఏం మాట్లాడతావో ఏమో. వాళ్ళని మాత్రం ఒప్పించి నన్ను తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపోవాలా? ఉమ్. సరే, వస్తున్నాను. ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? అత్తయ్య, మావయ్య, నేను. అంతేనా? అంతే. మీ ఫ్రెండ్ని ఎవరిని తీసుకురావద్దు. ఒక్కడివే వచ్చి ఒప్పించు. ఓకే మేడం, మీరు ఎలా అంటే అలానే. వస్తున్నావా? ఒక హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటాను. కొంచెం టెన్షన్గా ఉంది. పర్లేదురా, నేనున్నానుగా. లవ్ యూ ప్రియా. లవ్ యూ విక్కీ. పెద్ద పనే పెట్టింది కదా మేడం. అంకుల్నైనా వినునైనా తీసుకెళ్దాం అనుకున్నాను. ఎవరిని వద్దంటోంది. సరే, వెళ్ళి మాట్లాడతాను. ఒప్పుకుంటే ఓకే, లేకపోతే ప్రియానే వచ్చేస్తుంది. నాకు తెలుసు, నా కోసం వచ్చేస్తుంది. కమింగ్ ప్రియా. దొంగ మొకబదానా, బర్రె మొకబదానా, బిత్తిరి మొకబదానా, పక్కకి తప్పుకో. నేను లోపలికి వెళ్ళాలి. ఎట్లా పోతావా? నేను చూస్తానే. బర్రెదానా, మాటలు జాగ్రత్తగా రా. నువ్వు పిల్లలు పెద్దగయ్యారు, వాళ్ళ ముందట ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేను ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెషప్ అయ్యి వచ్చిన. వస్తే నా వినుగాను కాబోయే పిల్లాన్ని చూద్దామని వచ్చిన. పొద్దుగాల నుంచి ఎంత వెయిటింగ్ చేస్తానో తెలుసా నేను. గింతగా నేను రెడీ అయ్యి ఎప్పుడు ఎవ్వల కోసం వెయిట్ చేయలే. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా గిట్లా రెడీ కాలే నేను. మంచిది, అప్పుడు అలా రెడీ అయ్యి ఉంటే ఎప్పుడో పారిపోయేవాడు. అనవసరంగా పెళ్లి కూడా అయిపోయింది. పెళ్ళయ్యాక పారిపోయాడు. పారిపోయింది ఆయనకి ఎవలేదానా? నువ్వే అన్ని ఎల్లగొట్టినావు. నా కాపురంలా సిచ్చు పెట్టి ఎల్లగొట్టినావు. నాకు తెలుసు నీ సంగతి కదా. అక్కడ కూర్చొని ఏడువు. నేనిప్పుడు హ్యాపీ మూడ్లో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు చెప్తున్నాను. ఏం హ్యాపీ మూడే? నా మూడంతా నాశనం చేసి నువ్వు హ్యాపీ మూడ్లు ఉన్నా అంటే నాకు మండు కత్తంది నిన్ను చూస్తే. నేను పొద్దుగాల నుంచి చెప్తాన్నా, ఇంట్లోదా అన్నా నేను, లేకపోతే పెద్ద పగదా అన్నా? ఏమో పగదాన్ని చూసినట్టు చూస్తాను. నా విన్నుగాని పెళ్ళాన్ని నేను చూడాలని ఎంత ఆశ ఉన్నది నాకు. మొన్నటి నుంచి చెప్తానే నీకు, నేను చూస్తానా విన్నుగాని పెళ్ళాన్ని, నేను చూస్తా అని.
మెట్ల కింద కూసున్నా నేను. వాళ్ళ కోసం కావాలి కాసుకుంటా. ఆ పిల్లతోటి మాట్లాడదామని ఆ నుంచి పోయి చేసిన వచ్చి. ఏం పుట్టిందా నీకు? అన్న రాని ఆగు, నీ సంగతి చెప్తాగు. చెప్పుకో. అసలు అన్నకు భయపడవే నువ్వు? ఆ అన్నకు భయపడితే కథ ఇప్పటికీ ఏరే ఉండు. అన్నకు భయపడవు, నాకు భయపడవు. మా అమ్మకేమన్నా భయపడ్డావా? అస్సలకే భయపడలేవు. ఆట ఆడిచ్చినావు దాన్ని పాపం. అయితే ఏంటిప్పుడు? నాకిప్పుడు ఆ పిల్లకు ఫోన్ చేసి రమ్మను. నేను చూడాలి ఆ పిల్లను. నీకోసం వస్తుందా మళ్ళీ? అంత సీన్ లేదు నీకు. లేకపోతే చెప్తానా నేను డైరెక్ట్కు విన్నుకే వేస్తా. విన్నుగానికి వేసి పట్టుకరమ్మంట చెప్తానా? చెప్పు. వాడు తీసుకొస్తాడు, నేను చూస్తాను. వాడు ఇట్ట తీసుకురాకపోతే నేనే పోతాను తోటి. ఆ పిల్లింటికి తీసుకుపోమ్మని మరీ చూస్తా చెప్తానా. నీ ఇజ్జత్ అంతా తీసేస్తా. నీ గురించి మొత్తం చెప్తాలకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు మంగ తయారు. ఓ నన్ను ఎట్లా చూడకుండా ఆపుతావు పిల్లను. ఈ బండారం మొత్తం బయట పెట్టి నీ ఇజ్జత్ తీయకపోతే నా పేరు మంగ తయారే కాదు చెప్తానా. మాట మాట్లాడితే ఇజ్జత్ తీస్తానంటావేంటి? నీ పరువే పోతుంది. నా గురించి ఏం చెప్తా? ఏదంటే అది చెప్తా. చూడు నీ రోగం తిప్పుతా. నా గురించి చెప్తే వినుకి సంబంధాలు వస్తాయా? వాళ్ళు భయపడి అటే పోరు. మా వినుగాడు మస్తు మంచోడు, ఇదే మంచిది కాదని చెప్తా. ఏమైంది? ఏం గొడవ? చూడండి మీ చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కోడలు మొదటి రోజు ఇంటికి వచ్చిందో లేదో గొడవ స్టార్ట్ చేసేసింది. ఏమైనా అంటే నా గురించి చెడుగా చెప్తానంటుంది. చెడ్డగా మంచిగా ఏం కాదు. నువ్వు ఎసొంటిదానో చెప్తా అంటన్నా. అన్నా ఏంటి చెల్లెమ్మా ఇదంతా? లేకపోతే ఏందన్నా దాన్ని అడుగు ఒకసారి. నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తానా కోడల కోసం? నిన్నుగాని పెళ్ళాన్ని చూడాలని నాకు ఉండదా చెప్పు? కావాలని నాకు చూపియకుండా తొందర పంపించింది ఇక పిల్లను. నేడ చూస్తానో అని నన్ను ఆడ కూర్చొనియలేదు, ఈడ కూర్చొనియలేదు. నడు అని లోపలికి పంపించింది. నేను బయటకు వచ్చేసరికి ఖాతం ఎలగొట్టింది. నాకిప్పుడు కొత్త కోడల్ని చూయించరా? ఆ ఫోటో ఉంది కదా, ఫోటో చూయించు. నేను ఫోటో ఎందుకు చూస్తా? నేను అస్సలు చూడ అన్నా. ఫోటో చూసుడేంది? ఆ పిల్లని రమ్మని చెప్తాను ఇక్కడికి ఇప్పుడు. నేను మంచిగా రెడీ అయిన పౌడర్ కొట్టుకొని నేను ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడాలి ఆ పిల్లతోటి. ఇంకోసారి రమ్మందాం లేవే. ఆ పిల్లకు ఏదో పనుందట, అర్జెంట్ గాని వెళ్ళిపోయింది. మనం ఏమైనా చెప్తే వింటుందా? ఏది వినదు, చెవులకేది ఎక్కించుకోదు. పనుందని త్వరగా వెళ్ళిపోయింది. తనకేం పెట్టకుండానే నేను పంపించానంటే అర్థం చేసుకోమంగా. నాకు తెలియదా? అతికితే గతకదని ఏం పెట్టలేవు కావచ్చు. తొందరవో మాది అస్తది ఆడబిడ్డ అని పంపినట్టున్నావు. ఏంటండి ఇది? నువ్వు వెళ్ళి లోపలికి. నేను ఓనియా. ఏంది చెల్లెమ్మా? కావాలంటే వాడికి ఫోన్ చేయి. వినికి ఫోన్ చేసి అడుగు, వాడు చెప్తాడు. ఏం చెప్తాడు? నేను బాధపడతా అని ఏదో ఒకటి కవరింగ్ చేస్తాడు. జస్ట్ ఫోన్ చేసి అంత తొందర ఎందుకు వెళ్ళిందని అడుగు, చెప్తాడు వాడే. అన్నకు కూడా భయం బాగానే అవుతుంది పెళ్ళాన్ని చూస్తే. నువ్వేమైనా అనుకో చెల్లెమ్మా, అమ్మాయి నాతో కూడా చెప్పింది పనుంది మా అమ్మయ్య నేను వెళ్ళాలని. అగో ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు ఒకళ్ళని మించి ఒకళ్ళు తయారైతాండ్రు కదా. అంటే దీంతోటి మాట్లాడింది, నీతోటి మాట్లాడింది. ఇద్దరు కోడలతోటి మంచిగా ముచ్చట్లాడిండ్రు, పంపించిండ్రు, సాగనంపిండ్రు. ఇక నేను ఎందుకియా? ఇద్దరికిద్దరు నాతోటి మాట్లాడియడానికి, నాకు చూపించడానికి మీకు బరువైంది కదా. అన్నా నువ్వు చిన్నోనివి కాదే అబ్బో. అది నేను వెనకేసుకొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు ముందట. ఇప్పుడు ఏంది చెప్పు? ఆ పిల్లని రమ్మంటే రాదు ఇప్పుడు. ఎందుకు రాదు? ఇది నీ చెప్పమను బరెకొనేని. అది చెప్తే వస్తుంది. నేను అస్సలు చెప్పను. ఆమెకు పని పాట లేదనుకున్నావా? యుఎస్ బేస్డ్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది తను. ఊరికే ఖాళీగా కూర్చోలేదు నీలాగా. చేస్తుంది. ఎందుకే అది? నా వినుగాడేమన్నా తక్క తిన్నాడా? పెద్ద కంపెనీ నడిపిస్తాడు. ఎవరైనా ఎత్తాండి ఇవాళ రేపు. గది పెద్ద ఇదేం కాదు. చెల్లెమ్మ తలనొస్తుంది. ప్రొద్దున్న నుంచి కళ్ళు తిరిగినట్టు అవుతుంది చెల్లెమ్మ. ఏమైంది అన్న? ఏమో చెల్లెమ్మ. బర్రెది నా అన్నకు ఏమన్నా పెడతాందో పెడతలేదో, తిన్నాడో తినలేదో ఏం చూసుకోదు. చూడు నీకు మంచి లేకున్నా ఎట్లా వీక్తాందో. ఎప్పటికైనా నీకు తోడుగుండేది రక్త సంబంధమేనే అన్న. అది నిన్ను చూసుకోదు, పట్టించుకోదు. ఎప్పటికైనా నేనే చూసుకునేది నిన్ను. అందుకే నీ చెల్లెని మంచిగా చూసుకో. సాయ పెట్టి పిత్తపా. కొడుకు సాయ దాగి గోలేసుకోపోతుంది. కొంచెం మెల్లగా మాట్లాడు చెల్లెమ్మ, తిప్పుతుంది. అయ్యో సరే అన్న. నువ్వు లోపలికి నడు. నువ్వు వండుకపో, నేను పోసుకొత్తా సాయ్. అన్నకు ఎన్ని కట్టాలొస్తానయ్యో. అయ్యో ఈ విద్యమ్మకి ఏం పుట్టింది? పిస ఎత్తాంది. అమ్మ ఎటు పోయిందో ఏమో. ఇంట్లో వాళ్ళు కనబడతలేరేంది?
కొత్త పుల్లి కూతురు వస్తుంది అన్నారు, వచ్చింది పోయింది. ఏమో అంత ఆగమాగం ఉన్నది ఇవాళ. ఈ విద్యమ్మనే తిట్టి కొట్లాడి ఏలగొట్టింది ఏంది కొత్త కోడలు గిట్ట. అమ్మ ఎటుపోయిందో ఏమో. అమ్మ తిన్నదరగక పిస్స పిస్స ఎత్తది విద్యమ్మ. మొత్తం ఆ మేనత్త మంగమ్మ పోలికలే వచ్చినాయి ఈ అమ్మకు. తిన్నదరగకపోతే చాలు ఇంట్లో వస్తువుల మీద మనుషుల మీద ప్రతాపం చూయిస్తారు. అమ్మ సావిత్రమ్మ, ఏమైందే అంత గట్టి గట్టిగా అరుస్తున్నావు? అమ్మా ఆ మంగమ్మ గురించి నాతోటి మాట్లాడకు. చి మంగమ్మ అన్నానా? కాదమ్మా, మన విద్యమ్మ. విద్యమ్మ ఏమైంది? విద్యమ్మకి ఏమైందో ఏమో గట్టి గట్టిగా అరుస్తుందమ్మా. బెడ్రూమ్లో అన్ని వస్తువులు కింద పడేస్తుంది. ఏం జరిగింది అసలు? తను ఎప్పుడు వచ్చింది ఇంటికి? ఏమో అమ్మా, ఇందాకే వచ్చింది. కొత్త కోడలమ్మ పోయిందా? అవును వెళ్ళింది. అయ్యో నేను చూడనే లేదమ్మా. మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేద్దాంలే, లేకపోతే మనందరం వెళ్ళి చూసొద్దాం. తనకేదో అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళింది. బంధువులు ఎవరికో బాగాలేదంట. అవునా? నేను గింత సడన్గా ఎందుకు పోయిందా అని నేను అనుకున్నా. మీ మంగమ్మ కూడా చూడలేదట కదా మీ ఆడబిడ్డ. ఓ గత్తర్ లేపుతాంది ఆమె. ఆమె గత్తర్ అయినాక ఇగో ఈమె గత్తర్ స్టార్ట్ అయింది. కత్తి కూడా పట్టుకపోయిందమ్మా కిచెన్లోకి వచ్చి. నాకు భయం పడుతుంది. అవునా? పిచ్చి కానీ పట్టింది అతనికి కదా. విద్య మమ్మీ దీనికేం పుట్టింది? ఎప్పుడేం రంగు చూస్తుందో దీనికే తెలియదు. నవరసాలు ఉట్టి పలుకుతాయి దీనికి, ఏదైనా ఎక్కువనే. ఏం జరిగింది? ఎందుకు అలా చేస్తున్నా? నేను చచ్చిపోతాను మమ్మీ, నేను ఇంకా బ్రతకను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. అవును మమ్మీ, నేను ఇంకా బ్రతకను. ఏమైందమ్మా గట్లెందుకు మాట్లాడుతున్నావు? అంటే ఇంట్లో అందరు ప్రాణం ఇస్తారు నీకు. అట్లాంటి మాటలు మాట్లాడొద్దమ్మా. పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఇంట్లో ఆడపిల్ల అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఇంటికి కూడా మంచిది కాదు. నువ్వు మాట్లాడకు సుగుణ, నేను నీతో మాట్లాడడం లేదు. నువ్వు ఊరుకో సుగుణ. సరే అమ్మా, సత్త జాగు బతుకుతే బతుకు. నాకెందుకు వచ్చింది నీ గురించి? ఏదో పాపం అమ్మ టెన్షన్ పడుతుందని నేనేదో 4 మాటలు అందుకున్నా. దానికి ఓ సుగుణ నిన్ను కాదు అంటుంది. సరే సావు. మమ్మీ మమ్మీ నేను చచ్చిపోతా మమ్మీ. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏం కావాలి నీకు? అమ్మ అయ్యగారిని విలువమంటావా? అవసరం లేదు సుగుణ, నువ్వు సైలెంట్గా ఉండు. విద్య చెప్పు, ఏం కావాలి? నాకు ఏది కావాలంటే అది ఇస్తావా? ఎందుకు ఇవ్వను? చిన్నప్పటి నుంచి ఏదైనా ఇవ్వనని చెప్పానా? నువ్వేది అడిగితే అది ఇచ్చాను కదా. నిన్నెంత గారభంగా పెంచుకున్నా నేను. ఒకగానొక కూతురువి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకేదైనా గుర్తుందా? నువ్వు అడిగింది నేను ఇవ్వలేంది? ఎన్ని రోజులు అడిగింది వేరు మమ్మీ, ఇది వేరు. కొండ మీద కోతిని తీసుకురమ్మన్నా తీసుకొస్తుంది ఈమె కోసం. చెప్పు నీకేం కావాలో. నా ప్రాణాలని పనంగా పెట్టైనా సరే నేను నీకు అది తెప్పిస్తాను. ఏం కావాలి? గదేం అడిగి మునుగుతుంది. అయితే పిజ్జాలో బర్గాలో సినిమాకి పోతా అంటదో ఇంకేమంటదో. దాంతకు మించి ఇంకేం అడిగి మునుగుతుంది? దానికి గీమె ప్రాణాలే పనంగా పెడతానబట్టే ఏమనుకుంటుందో ఏమో. గీమె పైసా అంటే చాలు, పైసే వారెత్తే పిజ్జాలు బర్గర్లు ఇంటికి వచ్చి పడతాయి. ఏమో ప్రాణాలు అనబట్టే నాకు టెన్షన్ అవుతుంది ఇంటా ఉంటే. ప్రామిస్ చేయి మమ్మీ, ఏది అడిగితే అది ఇస్తావా? ప్రామిస్ చేస్తున్నాను, నువ్వేది అడిగితే అది ఇస్తాను, సరేనా? ఒట్టుని తీసి గట్టు మీద పెట్టావు కదా. గట్టు మీద పెట్టను, గడిది గుడ్డు మీద పెట్టను. చెప్పు. వీళ్ళు సీరియస్నెస్లో కూడా జోకులు వేసుకుంటాడా? నాకే జోక్ అనిపిస్తుందా? నేనేం మాట్లాడినా నన్ను తిడుతుంది. ఇప్పుడు నేను సప్పుడే కూకుంటా. ఒకవేళ నువ్వు నా కోరిక తీర్చలేదనుకో, నేను ఖచ్చితంగా చచ్చిపోతాను మమ్మీ. ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడకు. నేనున్నదే నీ కోరికలు తీర్చడానికి. చిని అవ్వ, నాకు గీసంటి తాళ్ళుంటే ఎంత మంచిగా ఉండు. ఇవి ఉన్నదే ఆమె కోరికలు తీర్చడానికట. ఓ నేను 1000 కోరికలు కోరదు గీసంట అవి ఉంటే. ముందైతే నా బావకు నాకు ఇచ్చి పెళ్లి ఏమందు. అంత మంచి తల్లిని పెట్టుకొని పిసది ఏం అడుగుతుందో ఏమో. నాకే టెన్షన్ అవుతుంది. బర్గర్ అంటదో, పిజ్జా అంటదో, కేఎఫ్సీ అంటదో. మాట తప్పవు కదా. ఓ అమ్మ చెప్తావా చెప్పవా? గమ్మాకంత మంచిగా నీ కోరిక తీర్చుతా అంటుంది కదా. తొందర చెప్తే ఏమవుతుంది? మళ్ళీ మీ అమ్మ మూడు పాడేదాకా ఏమో వెయిట్ చేసుకుంటా కూర్చుంటుందట. తొందర చెప్పు. దాన్ని ముందు బయటికి పంపించు. ఎందుకు అది అలా అరుస్తుంది? సుగ్గునా సైలెన్స్ అమ్మ, సైలెంట్గా ఉంటా. మీరు మాట్లాడుకోండి. గడ మూలకు నిల్చుంటా. నాకు భయం బట్టి వచ్చిన విద్య అమ్మకాయంత మన గాజిక్ కానీ. సరే సరే అక్కడ వెళ్ళి నిల్చో. చెప్పు విద్య, ఏం కావాలి నీకు? నాకు పెళ్లి కావాలి మమ్మీ. ఓర్ది నాత్రం పాడగాను. దీనికి పెళ్లి కావన్నా ఇప్పుడే? ఏ పటి వయసున్నా దీనికి? తినే బాబుకు పెళ్లి సంబంధాలు చూస్తాను. దాని అయ్యేదాకా కూడా గీ అమ్మ కాగానే ఆగది. 25 ఏళ్ళకే దీనికి పెళ్లి కావన్నట. ఎంత అదృష్టం నిజంగా.
నాకేమో 36 ఏళ్ళు వచ్చి మునిగినాయి, ఇంకా పెళ్ళి అయితలేదు. మా బావగాడు అని బొంద పెడితే ఆడెప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడో అని సావైతే బావనికి ఇట్లా ఎందుకు పెడతానా? ఆడు ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాడు నాకు తెలుసు. పెళ్లి చేసుకొని కాపురం చేస్తాడు కావచ్చు, పొరగాడు నన్ను కూడా అన్నాడు కావచ్చు. నన్ను ఇడిచిపెట్టిండు, మర్చిపోయిండు, కనీసం ఫోన్ కూడా ఎత్తలేడు. నేనేమో పిసాన్ లెక్క ఇంకోని వేసుకోకుండా ఆయన చుట్టూ తిరుగుతాన్నా. ఇప్పుడు చేసుకుందాం అనుకున్నా కూడా నచ్చి మునుగుతాడా? 36 ఏళ్లకు ఓడి వేసుకుంటాడు. ఈ పోరి మంచిగా 20 ఏళ్ళకే వేసుకుంటాంది. చాలా సంతోషం విద్య. అంత సంతోషకరమైన వార్తని ఇలా ఏడ్చుకుంటూ చెప్తారా? సంతోషంగా ఉండు, నాకు ఇష్టమే. సరేనా? అన్నయ్య పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేసేస్తాను. మమ్మీ నేను ఇంకా అడగనే లేదు నిన్ను. పెళ్లి ఏమని అడిగితే గానీ మళ్ళీ అడగలే అంటావేంది? పెళ్లి చేయమన్నావు కదా. పెళ్ళి నువ్వు చేయడం ఏంటి? నాకు చేసుకోవచ్చు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే సంతకం పెడితే అయిపోతుంది. దానికి నువ్వెందుకు చేసినట్టు చెప్తున్నావేంటి? ఆడపిల్లకి పెళ్లి చేసడం నీకు బాధ్యత. నేను అడిగితే చేయడం ఏంటి? అంటే నువ్వు ఏ టైంలో చేసుకుంటావో తెలీదు కదా. మమ్మీ సూటిగా చెప్తున్నాను విను. ఏం చెప్తాంది? నువ్వు కాదంటే మాత్రం నేను ప్రాణాలతో ఉండను. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ప్రాణాలు విడిచిపెడతాను. చేసుకుంటే అన్నయ్య చేసుకో. ఆడ ఒప్పుకోకపోతే ఇల్లు ఒప్పుకోకపోతే అట్లనే ఉండు. దానికి చచ్చిపోడు దేనికే. వింటున్నావా మమ్మీ? దానికేనా ఇంతగానం ఏడుస్తున్నావు? అంటే నువ్వు అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తావా? నీ మనసుకి నచ్చిన వాడు అంటున్నావు, నేనెందుకు చేయను? నువ్వు ప్రేమించిన అబ్బాయితోటే నీ పెళ్లి జరుగుతుంది. సరేనా? పద, ఫ్రెష్ అప్ అవ్వు, నీతో కొంచెం మాట్లాడాలి. మమ్మీ ఒప్పుకున్నాను కదా, డాడీని అన్నయ్యని ఒప్పించే బాధ్యత నాది. సరేనా? అది కాదు మమ్మీ, కనీసం నేను ఎవరిని ప్రేమించానో కూడా అడగవా? పంపదీసి వాడిని మర్డర్ చేసి చంపేస్తావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు విద్య. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? మర్డర్లు చేసి చంపించడానికి? నా కూతురికి ఎవరు నచ్చితే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను. పిల్లరిక మంత్రి కదమ్మా, ఒప్పుకుంటాడా మరి ఆ పిల్లగాడు? ఒప్పిద్దాం. మమ్మీ నేను చెప్పేది వింటావా వినవా? నేను అతన్ని ప్రేమించాను. అతని పేరు సూర్య. పేరు చాలా బాగుంది. పేరెగ్గింత మంచిగా ఉందంటే పిల్లగాడు కూడా మంచిగానే ఉంటాడు కావచ్చు. కానీ దీని కరమ్మో కానీ ఎవడు ప్రేమించుతాడు? సూర్యతోనే నీ పెళ్ళి, ఓకేనా? సూర్యని నేను ప్రేమించాను మమ్మీ, కానీ సూర్య నన్ను ప్రేమించలేదు. ఏంటి? అతను నిన్ను ప్రేమించలేదా? అవును, నేను ఎప్పటి నుంచో వాడిని ప్రేమిస్తున్నాను, కానీ వాడికి నేనంటే ఇష్టం లేదంట. నిత్య అంటే ఇష్టమంట. నిత్యనా? నిత్య వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు కదా. ఇప్పుడు లేరు, కానీ ఉన్నప్పుడు దానికి ప్రపోజ్ చేశాడు. పక్కనే నేనున్నాను, నన్ను చీకొట్టి వెళ్ళిపోయాడు మమ్మీ. అది అత్త చూసింది. అత్త చూసిందా? మంగత్త? అతను నిన్ను చీకొట్టిపోయాడా? వాణ్ణి చూసిందా? వాన్నే కాదు, నన్ను చీకొట్టిపోయినప్పుడు కూడా చూసింది. అసలు మీ అత్త ఎందుకు వచ్చింది అక్కడికి? నేను ఛాలెంజ్ చేశాను. నీ కర్రమోహాన్ని మొద్దుమోహాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడే, ఎవడు ప్రేమిస్తాడే అన్నది. చూడు, నన్ను ఇతన్ని ప్రేమించాను, అతను నన్ను ప్రపోజ్ చేస్తాడు చూడు అని తీసుకెళ్ళాను. కానీ వాడేమో నాకు కాకుండా నిత్యకి ప్రపోజ్ చేశాడు మమ్మీ. లేకపోతే నీ కూడా ప్రపోజ్ చేస్తాడే. అత్త ముందు నా ఇజ్జత్ పోయింది. ఆ ఇజ్జత్ కోసమైనా నీకు వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడు నా కూతుర్ని చీకొడతాడా? వాని సంగతి చెప్తాను. మమ్మీ నువ్వు వాడు వీడు అంటే బాగుంటుంది చెప్తున్నాను. అల్లుడు అవుతాడు నీకు. సరే, సూర్య సంగతి చెప్తాను. నువ్వేం చెప్పొద్దు మమ్మీ, నువ్వేం అనొద్దు సూర్యని. బాబో, ఇప్పుడే గిన్ని కండిషన్లు రూళ్ళు పెడతాంది. గంతగానం ఇష్టమా వెనికాడంటే? సరే, ఏమి అనను. మరి ఎలా ఒప్పించాలి తనని? ఎలా ఒప్పిస్తావో ఏమో నాకు తెలీదు. నేను పెళ్లి చేసుకుంటే సూర్యనే పెళ్లి చేసుకుంటాను. అత్త ఏదో అన్నదని కాదు, నా పరువు పోయిందని కాదు. నాకు సూర్య అంటే ఇష్టం. నేను ఎప్పటి నుంచో తననే ఊహించుకుంటున్నాను భర్తగా. చదువుకోవే అని కాలేజీకి పంపితే గిది చేసేది గీయేసాలా? భర్త ఊహించుకుంటాందా? ఇంకా నయం, వాళ్ళ అవ్వాయ్యను అత్తమామలకు ఊహించుకుంటానాన్లే. నాకు సూర్య కావాలి మమ్మీ, అప్పటిదాకా నేను అన్నం తినను. పిచ్చి వేషాలు వేయకు. సూర్య ఎవరో నాకు చెప్పు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వు. రేపే వెళ్ళి మాట్లాడేసి వస్తాను డాడీని తీసుకెళ్ళి. నిజంగానా మమ్మీ? నిజంగానే. నేను ఒక్కసారి చెప్పానంటే అదే మాట. నిజంగా అబద్ధంగా అని వేరు వేరు ఉండవు. అబ్బో, గదేనా సావిత్రమ్మ అంటే?
థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. లవ్ యూ మమ్మీ. నిత్య అయితే ఇక్కడ నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోయింది కదా, అతను ఇంకెవరిని లవ్ చేయట్లేదు కదా. లేదు మమ్మీ, దాని పీడ విరగడైపోయింది. సూర్యనే నా అల్లుడు, ఓకేనా? హే హే మమ్మీ, నేను అప్పటిదాకా అన్నమే తినను. ఏందమ్మా, నువ్వు ఆ పిల్లగాన్ని లవ్ చేసినావు కనుక ఆ పిల్లగాన్ని లవ్ చేయలేడా? ఏది చేస్తేంది, వాడే నా మొగుడు. సూర్యయ్య గారిని మంచిగా చూసుకో నువ్వు. అబ్బో, ఇంటాలో నీ మంచిగా చూసుకోకపోతే ఇంకెట్లా చూసుకుంటామమ్మా? నిన్నే బంగారంలో పెట్టి చూసుకుంటది మీ అమ్మ, ఈ అల్లు నీ వజ్రాలలో పెట్టే చూసుకుంటది కావచ్చు. సుగుణ, నువ్వు తొందరగా వెళ్ళి ఒక పెద్ద ఫుల్ చీజ్ పిజ్జా, ఒక చికెన్ బర్గర్, ఒక మటన్ పాయ, ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చెయ్యి. ఇవన్నేందమ్మా, ఇప్పుడే చెప్తారు కదా సంబంధం ఒకేదాకా తినా అని. అన్నం తినాననే మెంటల్ దానా, ఇవన్నీ స్నాక్స్ తినచ్చు. మరి బిర్యానీ అన్నా? చికెన్ బిర్యానీ నా దృష్టిలో అన్నం కాదు, అది చికెన్ బిర్యానీ. ఓయమ్మో, అదే సైట్లోకి వెళ్ళామ్మా. ఇంకేమన్నా కొత్త రెస్టారెంట్లు ఉన్నాయా? అదే సైటు అదే రెస్టారెంటు. నేను ఒక్కసారి ఫిక్స్ అయినా అంటే అదే ఉంటుంది జీవితాంతం. ఎలాగైతే నా సూర్య మీద ఫిక్స్ అయ్యానో. వెంటనే ఈ ముచ్చట మంగమ్మకి చెప్పాలి. అసలే మంగమ్మ ఫుల్ అప్సెట్ అయింది, ఈ ముచ్చట చెప్తే ఫుల్ సంతోషపడుతుంది.